మన శుక్రకాలం నైట్ దియాకి బాగా దొక్కది బాగా విపరీతంగా వచ్చింది. అంతకుముందే భయపడిపోయాను, ఏటవుద్ది ఏంటనేసి అవన్నీ భయపడిపోయాను. స్థానికుల వల్ల ఆటలు నమ్ముకున్నాను. శుక్రవారం నైట్ అయితే నేనైతే అసలు భయపడలేదు. మనకి తోడు కాపురే మన దేవుడు వేసినట్టు మనకు ఉండాలని ధైర్యంతో ఉన్నాను. ఆ నైట్ బయట పడుకోబెట్టాను. వెళ్ళే ఇంట్లోకి అక్కడ కరెక్ట్ 3 అయింది. లోపలికి వెళ్ళాను. కరెక్ట్ 3కి వెళ్ళి ప్లాన్ చేసాను. బయట అలా దొక్కుతూనే ఉంది. అలాగే భయపడిపోతుంది మా ఆవిడ. అలా దొక్కుతుంటే 3 గంటలకు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అలాగా దేవుడు నాతో మాట్లాడు, నీకు ఎందుకు మాట్లాడు, నేను కొన్నాను తోడి ఉన్నాను, నా నమ్మిని పెట్టినప్పుడు అలవాయినని చెప్పి చేతిలో దీంట్లో దేవుడు ఆ రాజకథంలో అట్లా 3 గంటలకు తగ్గిపోయి పడుకునిపోయింది. ఆ రాత్రికి ఉదయాన్నే లెక్సి వేయడం అవుతుంది. 3 గంటలకు వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి పడుకునిపోయింది. ఏ దగ్గు లేదు, ఏ జ్వరం లేదు, అసలు తుమ్ము లేదు, అసలు ఏంటి అనారోగ్యం లేదు, బాగానే ఉంది. ఆ విషయం నాకు ముందే తెలుసు. దేవుడు నాతో మాట్లాడు, చేరి చాపుడు పైనుంచి దేవుడు కొమ్మరించారు చేతులు. నాకు ముందే తెలిసి అడగలేదు, అవన్నీ చేయలేదు. దేవుడు నమ్మకం ఇచ్చాను, దేవుడు మనం స్వస్థపరిచాడు. దేవుడు ఇచ్చిన వాటిని దీవించాను.